హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిందండి. బట్ ఒక 1 ఇయర్ నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టలేదు, కంప్లీట్గా ఆపేశాను. ఇప్పుడైతే మళ్ళీ ఛానల్ రీస్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడా కూడా నా గురించి అయితే చెప్పలేదు. ఇప్పుడైతే నా డీటెయిల్స్ నేను చెప్తాను. అండ్ మేముండే ఒక చిన్న సింపుల్ హౌస్ కూడా నేను మీకు చూపిస్తాను. మాది చాలా చిన్న హౌస్ అండి అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. ఇదే అండి మా హౌస్. ఇంకా నా విషయానికి వస్తే, నా పేరు దివ్య. నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయింది. మాకు ఒక బాబు ఉన్నాడు. బాబు పేరు జశ్వి, 5 ఇయర్స్ వాడికి. ఇంకా మా హస్బెండ్ ఎలక్ట్రిక్ వర్క్ చేస్తారు. మేముండేది చీరాల. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్ నండి. ఇంట్లోనే ఉంటాను, మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళను. చిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేసుకుంటున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటున్నారు కదా, ఇంకా మీకు యూట్యూబ్ చేయాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు. నిజానికి నాకు యూట్యూబ్ చేయడం అనేది ఒక ప్యాషన్ అండి, చాలా ఇంట్రెస్ట్. అందుకే ఆ ఇష్టంతోనే, ఆ ఇంట్రెస్ట్తోనే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నాకు తెలిసినవి మీకు చెప్తాను, మీ దగ్గర నుంచి నేను సజెషన్స్ తీసుకోవచ్చు కదా. సో దానికోసమని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. చాలా వరకు నేనైతే ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతానండి. ఇంటి పనులు చూసుకుంటూ, బాబుని, హస్బెండ్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతాను. ఇదే నా సింపుల్ లైఫ్. ఇలా సింపుల్గా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఫస్ట్ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో సోఫా అవి చైర్స్ అవి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హాల్ అనమాట. హాల్లో మా బెడ్, బీరువాని సరిపోయింది. చిన్న చిన్న రూమ్స్ అయితే వచ్చాయి. ఇది మాది రెంటెడ్ హౌస్. ఇక కిచెన్ వచ్చేసరికి కౌంటర్ టాప్ అయితే చాలా చిన్నగా వచ్చిందండి. ఇది మన ఓన్ హౌస్ అయితే కాదు కదా, ఎలా ఉన్నా ఇంకా అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఇక్కడ చూసారు కదా, మా బాబు ఫ్రిజ్ కదిలిస్తూనే ఉంటాడు. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే ఇక చెప్పే పని ఉంది. వాళ్ళు కదిలించడం, మనం సర్దుకోవడం అయితే సరిపోతుంది. మా బాబు అయితే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కదిలిస్తూనే ఉంటాడు. దాన్ని నేను సర్దుకుంటూనే ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి, ఇక్కడైతే అంట్లు కడుక్కోవడానికి, అంటే గిన్నెలు కడుక్కోవడానికి అండ్ బట్టలు వాష్ చేసుకోవడానికి అయితే చిన్న ప్లేస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను. ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి చిన్న ప్లేస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడైతే మేము రెడీ అయ్యాము, భోజనానికి అయితే రెడీ అయ్యాము. వినాయకుడి దగ్గర భోజనానికి అయితే చెప్పారనమాట మాకు. సో అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి నేనైతే రెడీ అయ్యాను. అప్పుడే హస్బెండ్, బాబు రెడీ అవుతూ ఉన్నారు. నిజానికి ఎప్పుడు కూడా నాకంటే ఫస్ట్ వాళ్ళు రెడీ అయ్యేవాళ్ళు. ఇక్కడైతే నేనే వాళ్ళకంటే ఫస్ట్ రెడీ అయిపోయాను. ఇక్కడ మా హస్బెండ్ నేను ఫోటో తీస్తున్నా అనుకుంటున్నారు. ఇక్కడ గణేశుడి దగ్గరికి అయితే వచ్చాము. భోజనం కంప్లీట్ అయిపోయింది. ఇంతేనండి వీడియో. నిజానికి నా గురించి అయితే చెప్పాల్సింది చెప్పేశాను అని అనుకుంటున్నాను. ఇంకా నా గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై తప్పకుండా ఇస్తాను. బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.